హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ రోజు నుంచి అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రారంభం కానున్న 2025-26 ఇంటర్ విద్యా సంవత్సరం అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన విద్యార్థులకు సెకండ్ ఇయర్ క్లాసెస్ అనేవి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యే విద్యార్థులకైతే ఏప్రిల్ 7th నుంచి అడ్మిషన్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇంటర్ వాళ్ళకి ఈ ఇయర్ వచ్చేసి 235 వర్కింగ్ డేస్ అయితే ఉన్నాయి. సో ఏప్రిల్ 1 నుంచి 23 వరకు క్లాసెస్ అనేవి జరుగుతాయి. 24 నుంచి జూన్ 2 వరకు మనకు సమ్మర్ హాలిడేస్ అయితే ఇస్తారు. 2026 మార్చి 18 వచ్చేసి విద్యా సంవత్సరం ఆఖరి తేదీగా ప్రకటించింది. ఫిబ్రవరి లేదా మార్చిలో ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ అండి వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఆల్రెడీ చెప్పినా కదా, ఏప్రిల్ 7th నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఇయర్ వచ్చేసి కొత్త గ్రూపు MYPC గ్రూపును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఇయర్ వచ్చేసి సిలబస్ చేంజ్ అయింది, ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయింది, కాలేజ్ టైమింగ్స్ కూడా చేంజ్ అయ్యాయి. సో ఏప్రిల్ 1 నుంచి 23 వరకు క్లాసెస్ అనేవి ఉంటాయి. ఇక నుంచి రోజుకు 8 పీరియడ్లు ఉంటాయి. ఇంతకుముందుకు 7 పీరియడ్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఇంటర్ క్లాసెస్ వచ్చేసి 8 పీరియడ్స్ ఉంటాయి. టైమింగ్ వచ్చేసి 9 to 5 o'clock. మనకు సమ్మర్ హాలిడేస్ వచ్చేసి ఏప్రిల్ 24th నుంచి జూన్ 1 వరకు. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్టులు ఏ విధంగా ఉంటాయంటే, ఎంపీసీ విద్యార్థులకు ఇంత ముందుకు మ్యాథ్స్ 2 పేపర్లు ఉండేది. పేపర్ ఏ, పేపర్ బి అంటే 1A 1Bగా. ఇక నుంచి 1A 1B కాదు, మ్యాథ్స్ ఒకటే పేపరు 100 మార్క్స్కి. బైపీసీలో ఏమో బాటనీ, జువాలజీ రెండింటిని కలిపి బయాలజీగా చేశారు. ఇంత ముందుకు ఎంపీసీ బైపీసీ వాళ్ళకు 6 సబ్జెక్టులు ఉండేవి. ఇప్పటి నుంచి 5 సబ్జెక్టులు మాత్రమే ఉంటుంది. ఇంగ్లీష్ అయితే కంపల్సరీ. మీరు తీసుకున్న ఎంపీసీ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, ఇంకొకటి తెలుగు తీసుకుంటారా, సాంస్క్రిట్ తీసుకుంటున్నా అనేది మీ ఇష్టం అన్నమాట. ఈ ఏడాది నుంచి తీసుకున్న MYPC కోర్సు తీసుకోవాలనుకునే విద్యార్థులు ఎంపీసీతో పాటు బయాలజీని, అంటే ఎంపీసీ తీసుకున్న వాళ్ళేమో బయాలజీని తీసుకోవాలి, బైపీసీ వాళ్ళేమో గణితం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కోర్సునే MYPC అని పిలుస్తారు. MYPC మార్కులను అదనపు మెమోలో ఇవ్వనున్నారు. సో MYPC చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఇంజనీరింగ్ లేదా మెడిసిన్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈసారి ఇంటర్లో 1 మార్కు, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ ఇంత ముందుకు 60 మార్క్స్కి ఉండేది, ఇప్పుడు 85 మార్క్స్కి ఉంటుంది. ఇంకా అంతే. నెక్స్ట్ జువాలజీ బాటనీ కూడా ఇంతకుముందు 60 మార్క్స్కి ఉండేది, ఇప్పుడు 85 మార్క్స్కి ఉంటుంది. మ్యాథ్స్ మొత్తం కలిసి 100 మార్క్స్కి ఉంటుంది. అన్ని గ్రూపులలో ఇంగ్లీష్ అయితే కామన్గా ఉంటుంది. రెండవ భాష అంటే సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి తెలుగు ఆర్ సాంస్క్రిట్ ఏదైనా ఎలెక్టివ్ తీసుకోవచ్చు. మిగిలిన 3 మీ గ్రూపుకు సంబంధించిన సబ్జెక్టులు అయితే ఉంటాయి. సో ఇవి అప్డేట్స్. వీడియోని లైక్ చేయండి. ఒకసారి మీరు కూడా ఈ పేపర్ని చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.